హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అయితే చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఫస్ట్ మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు అయితే చేరుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా అఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే అయితే ఒక నోటిఫికేషన్ మనకి జనవరి 21 అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే జనవరి 21 ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనకి లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో పోస్ట్ వచ్చేసి మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అనమాట. సో ఎల్డీసీకి సంబంధించి నోటిఫికేషన్ వేకెన్సీ అయితే మనకి ఉన్నాయి. అయితే ఈ యొక్క లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి లెవెల్ 2 ప్రకారంగా అయితే 19,900 నుంచి 63,000 వరకు కూడా మనకి శాలరీ అనేది పే చేస్తున్నారు. అయితే టోటల్గా మనకి 10 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో మనకి క్యాస్ట్ల వారీగా కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ వాళ్ళకైతే 4 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకైతే 3 వేకెన్సీస్, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకైతే 2 వేకెన్సీస్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 వేకెన్సీ ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మీరు 10+2 అంటే మీరు ఇంటర్ పాస్ అయినట్టయితే సరిపోతుంది. మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీ దగ్గర ఇంటర్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోండి. జస్ట్ మీకు 12th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు. సో దాంతోపాటు కూడా మనకి కంప్యూటర్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అదేవిధంగా టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. సో 35 words per minute అనేది మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలగరనమాట. సో ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు వెంటనే అయితే ఈ యొక్క ఎల్డీసీ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే కేవలం మనకి మినిమం అయితే 18 years ఉండాలి. మ్యాక్సిమం 27 years వరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ అయితే మనకి ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఒకవేళ రిటన్ టెస్ట్ క్వాలిఫై అయినట్టయితే ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసిన తర్వాత మనకైతే జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనమైతే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. సో ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి February 14th అనమాట. సో February 14th లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి 2 stages కింద మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో స్టేజ్ 1లో అయితే మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 2లో అయితే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఒక స్కిల్ టెస్ట్ అనేది మనకి టైపింగ్ టెస్ట్ అనమాట. కంప్యూటర్లో మనకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఒక నోటిఫికేషన్కి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడైతే సబ్జెక్ట్స్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో పాటు నెంబర్ ఆఫ్ మార్క్స్ కూడా ఇచ్చారనమాట. సో ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి 20 questions అయితే ఇవ్వడం జరుగుతుంది. 20 marks అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 20 questions ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా 20 marks. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 20 questions ఇవ్వడం జరుగుతుంది, 20 marks.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదేవిధంగా కాంప్రిహెన్షన్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఇస్తారు, 20 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఇస్తారు, 20 మార్క్స్ అనమాట. ఈ విధంగా అయితే మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా వచ్చేసి మనకి 100 మార్క్స్ అనమాట. సో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ క్యారీ చేయడం జరుగుతుంది అనమాట. సో 100 మార్క్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇదే నోటిఫికేషన్లో మనకి ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్స్ వాటి యొక్క సిలబస్ అయితే ఇచ్చారనమాట. జనరల్ అవేర్నెస్లో ఏ టాపిక్స్ ఉంటాయి, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్లో ఏ టాపిక్స్ ఉంటాయి, అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించి ఎలాంటి టాపిక్స్ ఉంటాయనేది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఇచ్చారనమాట. 3rd లేదా లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ అని చెప్పేసి ఇచ్చారు. మార్చిలో అయితే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయొచ్చు అనమాట. 3rd వీక్ లేదంటే మార్చిలో లాస్ట్ వీక్లో అయితే మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే విధంగా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో జనరల్, ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఓబీసీ కేటగిరీ వాళ్ళు అయితే 100 రూపీస్ అనేది మీరైతే ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో పే చేయకూడదు అనమాట. సో ఆన్లైన్లోనే మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళు అయితే 500 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాలన్నమాట. సో ఈ విధంగా సో అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఒకవేళ మీ దగ్గర 12th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే, అంటే మీ దగ్గర ఇంటర్ మెమో కనుక ఉన్నట్టయితే ఈ ఆపర్చునిటీని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేసుకోవద్దు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇదే నోటిఫికేషన్లో మనకి లింక్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ బ్లూ మార్క్తో కనిపించిన లింక్ క్లిక్ చేస్తే మీకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అక్కడ లింక్ క్లిక్ చేసి మీరైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఏంటంటే, మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 14th ఫిబ్రవరి అనమాట. సో February 14th లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోండి. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం అదేవిధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.